వాస్తవ गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। नमस्कारं मास्टर। నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ ఎం. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. నమస్కారం నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్. వాస్తవ కేస్ నంబర్ వాస్తవ 222. వేణు చదువుతా. వాస్తవ కేస్ నంబర్ 222. A girl to a dispensary with the following complaints. Since 3 months often she was getting stomach pain. Appetite was good, like sweets. Bowels were regular. Worm infestation was there. White coated tongue. Bedwetting. She was very active and notorious. 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 On 9/7/1983, one of our doctors prescribed Anticud 31 dose. On 25th July, Master E.K. prescribed Sina 201 dose. On 27th August, he prescribed Tuja 201 dose. So, ఈ పాప యాక్చువల్లీ స్టమక్ పైన ఉంది, వైట్ కోటెడ్ టంగ్ ఉంది. దాన్ని బట్టి మాస్టర్ గారు అదే మన డాక్టర్ గారు యాంటికోడ్ 30 వేశారు. సో వైట్ కోటెడ్ టంగ్ అనేది ప్రొనామినెంట్ యాంటికోడ్ 30లో. తర్వాత సినా వేశారు, అంటే 5th పాయింట్ ప్లస్ ఇంకా పాయింట్స్ ఉండాలి. దాన్ని బట్టి సినా వేసుకుంటారు. తర్వాత తూజా మరి దేనికి ఇస్తారో నాకు తెలియదు. వాసుదేవ. వాస్తవ కృష్ణవేణి. అది యాంటిమ్క్రూడ్ 34th పాయింట్ వైట్ కోటెడ్ టంగ్ దాని బేస్ మీదే వేసున్నారండి. సినా అయితే దీనికి స్టొమక్ పెయిన్ అది వస్తా ఉంది, బెడ్ బెట్టింగ్ దాని గురించి సినా, అలాగే ఈ వర్మ్ ఇన్ఫెస్టేషన్ బేస్ చేసి కన్నా ఈ తూజా కూడా ఇచ్చున్నారని అనుకుంటున్నాను. వాస్తవ వాస్తవ మురళి గారు. వాసుదేవ్ అండి. వాస్తవ అదే కృష్ణ గారు చెప్పినట్టుగా వైట్ కోటెడ్ టంగ్ స్టమక్ పెయిన్ బేసిస్ మొదట్లో మన డాక్టర్స్ యాంటీబయాటిక్ ఇచ్చారు. అయితే తర్వాత వామ్ ఇన్ఫెస్టేషన్, బెడ్ వెట్టింగ్ వాటిని బేస్ చేసుకొని సినా ఇచ్చారు. అయితే దాని క్రానిక్ అది యాక్చువల్గా అది సైకోటిక్ మయోజం కాబట్టి మయోజం కట్ చేయడానికి నెక్స్ట్ ఇక్కడ షీ వాజ్ వెరీ యాక్టివ్ అండ్ నోటోరియస్ అని ఉంది. అది సూజన్ ఇండికేట్ చేస్తుంది. సో దాన్ని బేస్ చేసుకుని మయాస్మెటిక్ బ్యాక్గ్రౌండ్ దృష్ట్యా సూజా ఇచ్చారని అనుకుంటున్నాను. వాసుదేవ్. వాస్తవ నాగేశ్వరి గారు. వాస్తవ సార్. మూర్తి గారు. వాసుదేవ్ అండి, సేమ్ పాయింట్స్ అండి. వాసుదేవ్. అమర్నాథ్ గారు. అమ్మాయి అడిషనల్ గా ఏంటంటే అమ్మాయి స్వీట్లు లేట్ చేస్తుంది కదా, చిన్న ఇవ్వడానికి అదొక కారణం.
అండ్ వార్మ్ ఇన్ఫెస్టేషన్, వైట్ కోటింగ్, వైట్ కోటింగ్ కాదు, బెడ్ వెట్టింగ్ ఏమండి, నోటోరియస్, యాక్టివ్ అండ్ నోటోరియస్ కూడా సినాలాగా వస్తుంది ఏమండి. క్రానిక్ దానికి తూజా కాబట్టి తూజా ఇచ్చుంటారు. అది వాస్తవ. రవిప్రసాద్ గారు, వాసుదేవ వాసుదేవ. విజయ్ కుమార్ గారు, వాస్తవం అండి. ఇప్పుడు వైట్ కోట్ టంగ్ మీద యాంటీమిక్రోడ్ 30 ఇచ్చారండి. తర్వాత నిద్రలో జరిగే బెడ్ వెట్టింగ్ ఇలాంటి దానికోసం అని ఆయన టూజా ఇచ్చినట్టుగా నాకు అనిపిస్తుందండి. బట్ టూజా ఎందుకు ఇచ్చారనేది నాకు అర్థం కాదు. వాస్తవ. నేను అనుకోవటం వైట్ కోటెడ్ టంగ్ బేస్ చేసుకుని ఫస్ట్ గా డైజెస్టివ్ సిస్టమ్ డిస్టర్బెన్స్ ఉంటుంది. అందువల్ల అక్కడ ఉన్న డాక్టర్స్ యాంటీమిక్రోడ్ 30 ఇవ్వడం జరిగింది అనుకుంటున్నాను. తర్వాత మాస్టర్ గారు చూసి ఓవరాల్ గా కాన్స్టిట్యూషనల్ గా ఈ సింటమ్స్ అన్ని చూసుకుని మనకు స్టమక్ పెయిన్ ఒకటి ఉంది. అది అంటే 3 months నుంచి తరచుగా వస్తుంది అని అన్నారు స్టమక్ పెయిన్. అలాగే స్వీట్స్ ఇష్టపడడం, తర్వాత ఇన్ఫెస్టేషన్ ఉంది, వామ్ ఇన్ఫెస్టేషన్, అది మనకు సినాలో స్ట్రాంగ్ గా ఉంటుంది. అలాగే మెంటల్స్ ఉండుంటే మాస్టర్ చూసి ఆ బెడ్ వెట్టింగ్, తర్వాత ఈ యాక్టివ్ అండ్ నోటోరియస్ ఈ మెంటల్ సింటమ్స్ బేస్ చేసుకుని సినా ఇచ్చింటారు అనుకుంటున్నాండి. తర్వాత దానికి మనకి యాంటీమైజెటిక్ రెమెడీగా ఈ టూజా ఇచ్చుంటారు క్లోజింగ్ లో అనుకుంటున్నాను. వాస్తవ. మారుతి గారు, వాసుదేవ, మీరందరూ చెప్పినట్టుగా స్టమక్ అండ్ డైజెస్టివ్ డిజార్డర్స్ ఉన్నాయి కాబట్టి, సార్కేష్ గారు వినిపిస్తుంది కదా? వినిపిస్తుందండి. ఆ స్టమక్ అండ్ డైజెస్టివ్ డిజార్డర్స్ కి ఒక ఇండికేషన్ వైట్ కోటెడ్ టంగ్ కాబట్టి ఫస్ట్ ఈ డాక్టర్స్ ఏం చేశారంటే యాంటీక్రూడ్ 30 పొటెన్షియల్ ఒక డోస్ ఇచ్చారు. కానీ మాస్టర్ గారు ఏం చేశారంటే ఇంకా దీంట్లో డీప్ గా పోతే లైక్ ఇన్ స్వీట్స్ మీరు అందరూ చెప్పినట్టుగా వర్మ్ ఇన్ఫెస్టేషను, బెడ్ వెట్టింగ్, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సినాతో ట్రీట్ చేశారు. తూజా 200 ఎందుకు ఇచ్చారంటే, ఒకటి యాక్టివ్ అండ్ నోటోరియస్ అని ఒక మాట ఉంది చూడండి, అది సైకోటిక్ మియాజం కి వెరీ బ్యాడ్ అనే మీనింగ్ లో నోటోరియస్ తూజా అనేటువంటిది ఇచ్చుంటారు. అట్ ది సేమ్ టైము ఈ సినాకి క్రానిక్ గా కూడా యాంటీ మియాజమాటిక్ గా తూజా ఇచ్చారు అనుకుంటున్నాను. వాసుదేవ. మన్మోహన్ గారు, వాసుదేవ వాసుదేవ. వాస్తవ. శ్రీదేవి గారు, వాస్తవ. శ్రీలత గారు, వాస్తవ అండి. శీతల్ రెడ్డి గారు, వాసుదేవ్. అరుణ్ కుమార్ గారు, నెక్స్ట్ కేస్ 223 కృష్ణవేణి చదువుతారమ్మ. Vastevan, case number 223. A lady aged about 35 years came to our dispensary with the following complaints. 2-3 years ago, she suffered with jaundice. Appetite was good, gets frightful dreams in sleep, gets bad dreams on husband. She had car sickness, feels nausea and journeys. Menstrual discharge was scanty. On first and second days, there was spotting, and on third day, discharge appears continuously. She suffers with backache and stomach pain during menses. On exertion, she gets palpitation and drawing pain in legs. She could not tolerate sunlight, likes cool weather. 11 months ago, while eating brinjal curry, the tip of the brinjal went into throat and she vomited blood. Today also, while eating roti, she vomited blood. Memory was poor. Self-respect was more and she was very sensitive. Today, she got disappointed for some reason. She felt very sad. So she vomited blood. She was lethargic and weak. She had pain in legs and body pains, pain in the stomach. It was sore to touch. On 12th May 1981, one of our doctors prescribed Caladium 1M 1 dose. She was better with this dose. On 22nd May, Master EK prescribed Natromor 200 1 dose. వాస్తవండి, ఈ కేసులో కెలాడియం 1M ఎందుకు ఇచ్చారు అన్నది నాకు అంతగా అర్థం కాలేదండి. నాట్రమోర్ సిమ్టమ్స్ అయితే షీ కుడ్ నాట్ టాలరేట్ సన్లైట్ ఒకటి, మెమొరీ వాస్ పూర్,
కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ మోర్, అలాగే స్కాంటీ మెన్స్ట్రువల్ డిశ్చార్జ్, ఈ పాయింట్ బేస్ అయితే నాట్రమోర్ 200 ఇచ్చారు అనుకుంటున్నానండి. వాసుదేవ. వేణుగోపాల్. వాసుదేవ సేమ్ పాయింట్స్. వాసుదేవ. మురళి గారు. వాసుదేవ్ అండి. దీంట్లో యాక్చువల్గా కెలాడియం ఇవ్వడానికి అది షీ గెట్స్ బ్యాడ్ డ్రీమ్స్ ఆన్ హస్బెండ్ అని అది దాంట్లో ఉన్నట్టుంది ఆ విషయం. అది కెలాడియం సంబంధించిన ఐటమ్ అయి ఉంటుంది, అందువల్ల అది 1 ఇంపార్టెన్స్లు ఇచ్చారు. అలాగే పూర్ మెమరీ అనేది కూడా కెలాడియంలో ఒక సిమ్టమే. వీటిని బేస్ చేసుకొని కెలాడియం ఇచ్చుంటారు. తర్వాత దానికి క్రానిక్ గా నాట్రమోర్ పనిచేస్తుంది. అలాగే దానికి సపోర్టింగ్ గా నాట్రమోర్ సిమ్టమ్ కూడా ఉంది. షీ కుడ్ నాట్ టాలరేట్ సన్లైట్ ఇలా ఉంది. సో దానికి క్రానిక్ గా అది కెలాడియం క్రానిక్ గా కూడా అది పనిచేస్తుందని నాట్రమోర్ ఇచ్చినట్టుగా అనుకుంటున్నాను. వాసుదేవ్. నాగేశ్వరి గారు. వాసుదేవ సార్ చెప్పినట్టుగానే ఇది సెకండ్ పాయింట్ లోని డ్రీమ్స్ ఉండడం వల్ల గెట్ బ్యాడ్స్ డ్రీమ్స్ ఆఫ్ ఆ పాయింట్ వలన మెయిన్ కెలాడియంలో ఇచ్చి ఉంటారు అనుకుంటున్నాను సార్. దీంట్లోనే షీ కుడ్ నాట్ టాలరేట్ సన్లైట్, వాళ్ళకి ఈ పాయింట్ కూడా కెలాడియంలో ఉంటుంది సార్. వాళ్ళకి వేడి పడకపోవడం, ఆరు బయట చల్లగాలికి బాగా ఉండడం అనేది కూడా ఉంటుంది. మెమరీ వాజ్ పూర్ అనేది కూడా ఈ కెలాడియం వాళ్ళకి ఉంటుంది. నాజియా అనేది కూడా జర్నీస్ లో అది నాజియా అనేది కూడా ఉంటుంది సార్. ఇటు వచ్చేసి నాట్రమోర్ 200 ఇచ్చారు. 2 to 3 years ఏగో సఫర్డ్ విత్ జాండీస్ అని అన్నారు కదా. ఆ జాండీస్ సఫర్ అవడం వల్ల కూడా ఏమైనా తర్వాత క్రానిక్ గా ఏమైనా నాట్రమోర్ ఇచ్చి ఉంటారేమో అనుకుంటున్నాను సార్. వాసుదేవ. మూర్తి గారు. మూర్తి గారు. సార్ వాసుదేవ, ఇందులో మన వాళ్ళు చెప్పిన కవర్ అవుతావు. ఇంకోటి ఏంటంటే నాకేమనిపించిందంటే, టుడే షీ గాట్ డిసప్పాయింటెడ్ ఫర్ సమ్ రీజన్ అంటే అదేదో ఆవిడ మూడీనెస్ గా ఉంటుందని అనిపిస్తోంది. అంటే ఈ మూడ్స్ అనేవి తరచుగా చేంజ్ అవ్వడం నాట్రమోర్ లో ఉంటుంది కదా, అందుకని అది బాగా ఆ సిమ్టమ్ మీద ఫైనల్ గా మాస్టర్ గారు మందు వేశారు అనుకుంటున్నాను. మిగిలిన పాయింట్స్ అన్ని మన వాళ్ళు చెప్పినవన్నీ కవర్ అయ్యాయి. కెలాడియం గురించి అంతగా నాకు అంటే అంత మెంటల్ సిమ్టమ్స్ ఇందులో కనపడట్లేదు. అంటే అవి బయటకి చెప్పరు, అబ్జర్వేషన్ లో అయినా తెలిసి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. వాసుదేవ. అమర్నాథ్ గారు. వాసుదేవ. విజయ్ కుమార్ గారు. వాసుదేవ. రవిప్రసాద్ గారు. వాసుదేవ. నేను కూడా వాసుదేవ్ అండి. మారుతి గారు. వాసుదేవ. ఈ కేసులో క్లారిటీ బాగా తక్కువగా ఉన్నదండి. ఎందుకంటే కెలాడియం ఇవ్వటానికి అక్కడ బ్యాడ్ డ్రీమ్స్ అనే దానికి మీనింగ్ సెక్సీ అండ్ వలప్యూస్ డ్రీమ్స్ అనేటువంటిది ఆ బ్యాడ్ కి అర్థం వస్తే అక్కడ కెలాడియం సెట్ అవుతుంది. బ్యాడ్ అంటే హారిబుల్, ఫీర్ఫుల్ అనేది అయితే మళ్ళీ కెలాడియం మనకి సజెస్ట్ కాదు. సో అక్కడ బ్యాడ్ అనే దాన్ని మనం కెలాడియం కన్వర్తించుకొని కెలాడియం ఇచ్చారు అనుకోవాలి. పోతే నెక్స్ట్ నాట్రమోర్ ఇవ్వటానికి ఒకటి షీ కెనాట్ టాలరేట్ సన్లైట్ అనేది ఒకటిను, తర్వాత లైక్ స్కూల్ వెదరు, ఈ రెండింటి మీద, తర్వాత షీ వాజ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ, సెన్సిటివ్ గా ఉంటుంది, షీ గాట్ డిసప్పాయింటెడ్ ఫర్ సమ్ రీజన్, ఇలాంటి మూడీ సిమ్టమ్స్ మీద నాట్రమోర్ ఇచ్చారు అనుకుంటున్నాను. ఎనీహౌ కేసులో మనకి క్లారిటీ వాసుదేవ. మారుతి గారు. మన్మోహన్ గారు. అదే నేను మీతో ఏకీభవిస్తున్నాను. వాసుదేవ. చెప్పేశాను సార్. ఓకేనండి. ఓకే. వాసుదేవ. మన్మోహన్. శ్రీదేవి గారు.
నాకు అర్థం కాలేదండి క్యాలడియం అది అది అవే ఎందుకు వేసారనేది వాస్తవ. శ్రీలత గారు వాస్తే అండి. క్లారిటీ లేదండి కెలాడియం అసలు, అది తెలియట్లేదు. నేట్రమూర్ అంటే ఇప్పుడు ఈ చెప్పిన పాయింట్స్ కొన్ని ఏమైనా ఉంటాయి కానీ కెలాడియం అర్థం అవట్లేదు. వాస్తే అండి. శీతల్ రెడ్డి గారు క్లారిటీ లేదండి కెలాడియం ఎందుకు తీసారని. మనము అది బ్యాడ్ డ్రీమ్స్ అనేది అలా తీసుకోలేము కదా, ఎందుకు అంటే అక్కడ ఫ్రైట్ఫుల్ డ్రీమ్స్ అని ఇచ్చారు చూడండి సెకండ్ పాయింట్. అది మనం దీని కింద తీసుకోలేం కదా. క్లారిటీ లేదు అది. బ్యాడ్ డ్రీమ్స్ అనేది మారుతి గారు చెప్పినట్టు ఐదర్ ఫ్రైట్ఫుల్ అవ్వచ్చు, అవ్వచ్చు. హస్బెండ్ రావచ్చు కదా మేడం గారు. ఇప్పుడు ఒక్కోసారి అవుతుందేమో అన్న రావచ్చు కదా డ్రీమ్స్. ఒక్కోసారి క్లినికల్ గా వాళ్ళ డ్రెస్సింగ్, వాళ్ళ హావభావాలను బట్టి కూడా కెలాడియం ఇవ్వటం అనేటువంటి జరుగుతుంది. అది మనకు తెలియదు కదా. అవును, మెన్షన్ చేయలేదు కదా. వాళ్ళ డ్రెస్సింగ్, అవి టైట్ డ్రెస్సింగ్, వీటిని బట్టి కూడా ఒక్కోసారి కెలాడియం ఇస్తుంటారు అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అవి మనకి ఇక్కడ కనిపించవు కాబట్టి మనకి ఎందుకు ఇచ్చింది అర్థం కావట్లేదు. అదే అసలు క్లారిటీ లేదు. మాస్టర్ ఎలోన్ నోస్ అంతే. అరుణ్ కుమార్ గారు వాస్తవ. నెక్స్ట్ కేసు 224. మురళి గారు చదువుతారా? వాస్తవ. A girl aged about 11 years came to our dispensary with the following complaints. She suffered from headache at the age of 7 years. Once in a while, she was suffering with headache. She gets pain at vertex. 2. First she gets cold, next she gets fever with chills, body pains and headache. It subsides in 1 week. After subsiding fever, she gets dry cough. 3. At the age of 10 years, she got fits. During fit, her head drags towards left side and she bends her thumb downwards. At the age of 11 years, she got fit thrice. By the movement of fingers, she can guess the onset of fit. 4. Appetite was not good and digestion was good. Disturbed sleep. Bowels were regular. Worm infestation was there and occasionally suffers with stomach pain. At the age of 8 years, she suffered with malaria. Before that, she suffered with measles. 6. Headache ameliorates on sleeping. 7. Memory was poor. Pains ameliorate by warmth. 8. Easily gets anger. In anger, she does not respond to others. On 6 November 1980, Master E.K. prescribed Sina 31 dose. దీంట్లో మెయిన్ గా మనకి 4th పాయింట్ లో వామ్ ఇన్ఫెస్టేషన్ కనిపిస్తుంది. జనరల్ గా వామ్ ఇన్ఫెస్టేషన్ అన్నంత మాత్రం వేసేయక్కర్లేదు, కానీ వామ్ ఇన్ఫెస్టేషన్ దాంతో పాటు డిస్టర్బ్డ్ స్లీప్ కూడా అదే పాయింట్ 4th పాయింట్ లో కనిపిస్తుంది. అలాగే ఒకేషనలీ సఫర్స్ విత్ స్టమక్ పెయిన్, అది కూడా దాంట్లో కనిపిస్తుంది. అది నెక్స్ట్ ఈ వామ్ ఇన్ఫెస్టేషన్ ఉన్నప్పుడు ప్రొలాంగ్డ్ డ్రై కాఫ్ ఉండడం కూడా అది 2nd పాయింట్ లో కనిపిస్తుంది. నెక్స్ట్ మెంటల్స్ లో తీసుకుంటే మనకి మెంటల్స్ మెయిన్ కాబట్టి మెంటల్స్ లో 8th పాయింట్ లో షీ గెట్స్ యాంగర్, ఈజీలీ యాంగర్ వస్తుంది అండ్ డస్ నాట్ రెస్పాండ్ టు అదర్స్ అంటే కొంచెం మొండితనం లక్షణం కూడా కనిపిస్తుంది. ఈ పాయింట్స్ బేస్ చేసుకొని మాస్టర్ గారు స్టార్టింగ్ లో సినా 30 వేశారు, మరి తర్వాత వాళ్ళు వచ్చినట్టుగా లేదు కేసు. వాసుదేవ వేణుగోపాల్ వాసుదేవ సేమ్ పాయింట్. కృష్ణవేణి వాస్తవం అండి. నేనైతే ఓన్లీ 4th పాయింట్ బేస్ మీద వర్మ్ ఇన్ఫెస్టేషన్, స్టొమక్ పెయిన్ దానికి ఇచ్చారు అనుకుంటున్నానండి. వాస్తవ. మురళి గారు, సారీ నాగేశ్వరి గారు. వాస్తవ సార్. మూర్తి గారు.
వాసుదేవ్ అండి. అమర్నాథ్ గారు. విజయ్ కుమార్ గారు. వాసుదేవ్ అండి. ఈ త్వరగా కోపం రావటం, తర్వాత ఈ వామ్స్ ప్రాబ్లం ఉండటం వలన చిన్న 30తో మొదలెట్టుంటారండి మేషారు. దాంతోనే క్లియర్ అయిపోయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. రవిప్రసాద్ గారు. వాసుదేవ మనం వాళ్ళు చెప్పిన పాయింట్స్, మన మురళి గారు చెప్పిన పాయింట్స్ తో పాటు మనకి ఫిట్స్ లో ఈ మూవింగ్ హెడ్ అనేటువంటిది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది సినాలో. అందుకని థర్డ్ పాయింట్ కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవచ్చు. డ్యూరింగ్ ఫీట్ హెర్ హెడ్ డ్రాగ్స్ టువర్డ్స్ లెఫ్ట్ సైడ్, షీ బెండ్స్ హెర్ థంబ్ డౌన్వర్డ్స్. ఇది మనకు స్ట్రాంగ్ సింటమ్ ఇన్ సినా. సో ఈ బేసిస్ మీద కూడా సినా ఇచ్చి ఉంటారు అని అనుకుంటున్నాను అండి. వాస్తవం. మారుతి గారు. వాస్తవ మీరందరూ చెప్పినట్టుగా మాస్టర్ గారు సినా 30 వర్మ్ ఇన్ఫెస్టేషన్, డైజెస్టివ్ డిజార్డర్స్, ఈ స్టమక్ పెయిన్ ఫ్రీక్వెంట్ గా రావటం, వీటి మీద బేస్ అయ్యి ఇచ్చారనుకుంటున్నాను. పోతే ఇది ఒక విధమైన మొండి వైఖరి ఉంటుంది కాబట్టి ఈజీలీ గెట్స్ యాంగర్. ఇన్ యాంగర్ షీ డస్ నాట్ రెస్పాండ్ టు అదర్స్ అనేటువంటి మొండితనం అనేటువంటిది కూడా సినా మెంటాలిటీని కొంత ఇండికేట్ చేస్తున్నది. పోతే మీరు చెప్పినట్టుగా ఈ ఫిట్స్ గురించిన విషయం నాకు పెద్ద అవగాహన లేదు. సినా 30లో ఇచ్చారు మాస్టర్ గారు. మెంటల్ సింటమ్స్ కూడా కన్సిడర్ చేయలేదేమో. ఫస్ట్ డైజెషన్, వర్మ్ ఇన్ఫెస్టేషన్ కిరి చేయటం కోసం సినా 30తో స్టార్ట్ చేశారు. తర్వాత దీన్ని ఫాలో అప్ ట్రీట్మెంట్ ఇచ్చుంటారు. అది ఇందులో లేదు కాబట్టి అది వాస్తవ. మన్మోహన్ గారు. వాసుదేవ అండి. శ్రీదేవి గారు. వాస్తవ. శ్రీలత గారు. వాసుదేవ్ అండి. శీతల్ రెడ్డి గారు. వాసుదేవ్. నెక్స్ట్ కేసు నాగేశ్వరి గారు చదువుతారా? వాస్తవ. A lady aged about 30 years came to our dispensary with the following complaints. She was suffering from numbness, burning sensation, and drawing type of pain in both the limbs and headache on forehead. It ameliorates by tight bandage. Sometimes she gets sleep and sometimes not. Get fruitful dreams. If she passes stool freely, then only she feels hungry. Occasionally, bowels were constipated. Other clear. Menses appear early. Menstrual discharge was red in color and possessed black clots. 8 years ago, she was birthed to one baby girl. She died within 2 days after birth. Recently, she used medicine for pregnancy. She got all the above suffering after delivery. 5 years ago, she suffered with malaria, and last year she suffered with the measles. Extracted one caries teeth. Hair fall was more. Get anger easily. She was worrying about pregnancy. Before getting menses, she suffered with the white discharge. On 17 to 1981, Master EK prescribed Staphysagria 202 doses with 10 days gap. On 5th August, he prescribed Laccan 1 name on 1 dose. దీంట్లో మెయిన్ వచ్చేసి సార్ 5th పాయింట్ లోని 8 years ago she gave birth one baby. Birth ఇచ్చిన తర్వాత she died with 2 days after birth. Recently she used medicine pregnancy. She got all the above suffers after delivery అనేది ఉంది సార్. మెయిన్ ఈ స్టాఫిసెగ్రియాలో ఆఫ్టర్ డెలివరీ తర్వాత వచ్చిన తర్వాత మెయిన్ ఇండికేట్ అవుతుంది ఈ 5th పాయింట్. తర్వాత వచ్చేసి సమ్ టైమ్స్ షీ గెట్ స్లీప్. వీరికి స్టాఫిసెగ్రియా అనేవాడికి అప్పుడు నిద్ర సరిగ్గా ఉండదు. డ్రీమ్స్ ఈ థర్డ్ పాయింట్ లో ఉండడం అది ఒకటి ఉంది సార్. అపియర్ ఎర్లీ మెన్షర్స్ డిశ్చార్జ్ దాంట్లో కూడా స్టాఫిసెగ్రియాలో ఉంటుంది. ఇంకొకటి లాక్కానినం 1 name కూడా ఇచ్చారు మాస్టర్ గారు. ఈ లాక్కానినం ఇవ్వడానికి ఏంటి అంటే ఆవిడ ప్రెగ్నెన్సీ గురించి ఎక్కువ
ఆలోచించడం, పిల్లల గురించి ఎక్కువ అనేది ఆలోచించడం అనేది ల్యాక్ క్యానినంలో ఉంటుంది. సో అందుకే ల్యాక్ క్యానినం 1M ఇచ్చి ఉంటారేమో అని అనుకుంటున్నాను సార్. వాసుదేవ సార్. వస్తే వేణుగోపాల్ వాసుదేవ మెయిన్లీ ఆ 5th పాయింట్ మీద బేస్ చేసుకుని ఇచ్చారు ఈ స్టాఫ్ అగ్రియా. ల్యాక్ క్యాన్ మేడం చెప్పినట్టు అయ్యి ఉండొచ్చు. వాసుదేవ. కృష్ణవేణి గారు వాస్తవ్ అండి. ఇది స్టాఫ్ అగ్రి వచ్చి మీకు బేబీ డెలివరీ అయిన విత్ ఇన్ 2 daysకే ఆమె చనిపోయింది పాప. సో ఆ వర్రీ ఆమెకి అలాగా కొంచెం క్యారీ అయిపోతా మళ్ళీ ప్రెగ్నెన్సీ కోసం మెడిసిన్స్ అది వాడుతూ ఉన్నారు. దాని గురించి ఆవిడకి నిద్ర అది సరిగా లేకపోవడం, ఆ పిల్లల గురించి ఉన్న బెంగ గురించి స్టాఫ్ అగ్రియా 200 ఇచ్చారు అనుకుంటున్నాండి. ల్యాక్ క్యాన్ 1M ఎందుకు ఇచ్చారు అన్నది అర్థం కాలేదండి. వాస్తవ్. మురళి గారు వాస్తవం అండి. శీతల్ రెడ్డి గారు చెప్పినట్టుగా 5th పాయింట్ లో షీ గాట్ ఆల్ ద అబౌవ్ సఫరింగ్స్. హలో కృష్ణవేనండి ఇప్పుడు చెప్పింది శీతల్ రెడ్డి గారు. అంతకుముందు మేడం గారు షార్ట్ చదివారు. చదివింది నాగేశ్వరి. ఓకే సారీ. షీ గాట్ ఆల్ ద అబౌవ్ సఫరింగ్స్ ఆఫ్టర్ డెలివరీ అని ఉంది కదా, అది స్టాఫ్ అగ్రి ఇండికేట్ చేస్తుంది. అలాగే మెంటల్ సిమ్టమ్స్ కూడా గెట్స్ ఈజీలీ యాంగర్ ఈజీలీ అని ఉంది, అది కూడా స్టాఫ్ అగ్రి ఇండికేట్ చేస్తుంది. అందువల్ల అక్యూట్ లో ఆయన 10 days గ్యాప్ లో స్టాఫ్ అగ్రి ఇచ్చారు. కానీ ఈ 8 years బ్యాక్ బేబీ గర్ల్ చనిపోయిన తర్వాత ప్రొలాంగ్డ్ గ్రీఫ్ ఉండి దాని మీదే ధ్యాస ఉండి చాలా సఫరింగ్, మెంటల్ గా బాగా సఫరింగ్ దాన్ని బట్టి ల్యాక్ క్యానినం నాగేశ్వర గారు చెప్పినట్టుగా మాతృత్వం మీద బాగా మమకారం కనిపిస్తుంది. దాన్ని బేస్ చేసుకొని ల్యాక్ క్యానినం 1M ఇచ్చారని అనుకుంటున్నాను. వాస్తవం. మూర్తి గారు వాస్తవం అండి. ఇందులో క్యాటగరీ అయితే ఈ హెడేక్ ముఖ్యంగా ఫోర్ హెడ్ టెంపుల్స్ అటు వస్తున్న దాని మీద స్టాఫ్ అగ్రి ఇచ్చి ఉండొచ్చు. అలాగే ఈ గెట్స్ యాంగర్ ఈజీలీ అంటే దీని మీద యాంగర్ ఒకటి సప్రెస్డ్, ఇది కూడా అండ్ డిప్రెసివ్ యాంగర్ అయ్యి ఉండొచ్చు. అందుకని స్టాఫ్ అగ్రి ఇచ్చి ఉంటాను అనుకుంటున్నాను. మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ కూడా అందులో కలిసి ఉన్నాయి. ల్యాక్ క్యానినం హై డోస్ ఎందుకు ఇచ్చారనేది పూర్తిగా నాకు తెలియలేదు. వాసుదేవ్. అమర్నాథ్ గారు, విజయ్ కుమార్ గారు, వాసుదేవ. రవిప్రసాద్ గారు, వాసుదేవ. స్టాఫ్ అగ్రియా మనకి 2 doses విత్ 10 days గ్యాప్ ఇచ్చారండి మాస్టర్. అంటే అక్కడ మనకి సివియారిటీ ఎంత ఉందో మనకు తెలుస్తుంది. ఆ మెంటల్ స్ట్రెస్ అంటే మనకి నో అవుట్లెట్ ఫర్ యాంగర్ అంటారు మాస్టర్. అందుకని అలాగే ఈ డెలివరీ అయిన 2 days కే బేబీ చనిపోవటం అనేది అది మెంటల్ గా బాగా ఇదైండొచ్చు. ఆ బేసిస్ మీద మాస్టర్ ఇచ్చారు. తర్వాత ల్యాక్ క్యానినం 1M ఇవ్వడానికి మెయిన్ అంటే బేసిక్ గా కొన్ని సింటమ్స్ మనకి ఇక్కడ స్ట్రాంగ్ గా కనిపించట్లేదు, కానీ మెంటల్ గా మనకి ఈ ల్యాక్ క్యానినం ప్లస్ అనేది స్ట్రాంగ్ గా ఉంటుంది. 8th పాయింట్ 9th పాయింట్ అండ్ మనకి 5th పాయింట్ మనం కోఆర్డినేట్ చేస్తే ఆ వరింగ్ అబౌట్ ప్రెగ్నెన్సీ అంటే ఆల్మోస్ట్ హోప్లెస్నెస్ కనిపిస్తుంది. సో ఆ పాయింట్ బేస్ చేసుకుని మాస్టర్ అన్న 1M వేసారేమో అనుకుంటున్నానండి. భారతి గారు. వాసుదేవ, ఈ కేసులో మెయిన్ ఏంటంటే మన వాళ్ళు చెప్పినట్టుగా ఆఫ్టర్ డెలివరీ సఫరింగ్స్ అన్ని మొదలైనవి. బట్ అవన్నీ ఫెయిల్యూర్ కేసెస్ కాబట్టి డెలివరీలో ఆవిడ కొంత సైకలాజికల్ డిప్రెషన్కి గురి అయ్యి సప్రెషన్ ఆఫ్ ఎమోషన్స్ అనేటువంటిది ఒకటి కాజేషన్ కింద వచ్చింది కాబట్టి ఆవిడ సిమ్టమ్స్ నెమ్మదిగా స్టాఫ్ అగ్రియాలోకి లీడ్ చేసింది. దాంట్లో మనకి చూడండి, ఎక్స్ట్రాక్టెడ్ 1 క్యారీస్ టూత్, ఈ పళ్ళు పుచ్చిపోవటం అనేటువంటిది ఈ స్టాఫ్ అగ్రియాలో ఒకటి. నెక్స్ట్ ఏంటంటే యాంగర్ గెట్స్ యాంగర్ ఈజీలీ. షీ వాజ్ వరీయింగ్ అబౌట్ ప్రెగ్నెన్సీ. లోపల ఎమోషనల్ సప్రెషన్ ఉండటం వల్ల ఈ ఇరిటబిలిటీ, యాంగర్ ఎక్కువ రావటం, పళ్ళన్నీ పుచ్చిపోవటం,
ఇలాంటి సిమ్టమ్స్ మొదలైన. ఇంకోటి ఏంటంటే జనరల్ గా ఈ రోజుల్లో ఎవరు న్యాచురల్ డెలివరీస్ చేయరు కాబట్టి మెజారిటీ ఆఫ్ ది కేసెస్ సిజేరియన్ కాబట్టి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆఫ్ పోస్ట్ ఆపరేటివ్ సర్జరీ కేసుల్లో స్టాఫ్ హైపరికం ఇస్తారు కాబట్టి అది ఇక్కడ మెన్షన్ చేయకపోయినా అది కూడా ఒక కారణం అయి ఉంటుంది స్టాఫ్ దగ్గర ఇవ్వటంలో అనుకుంటున్నాను. పోతే ల్యాక్ క్యానం లేవుగా మారుతి గారు, మనం అలా లేని ఆపాదించకూడదు. అలాగే పోతే ఈ ల్యాక్ క్యానం ఎందుకు ఇచ్చారనేటువంటిది అర్థం కావట్లేదు. ఎందుకంటే సమ్ టైమ్స్ ప్రెగ్నెన్సీ టెర్మినేట్ అయినా కూడా లాక్టీరియల్ గ్లాండ్స్ స్టిమ్యులేట్ అయ్యి మిల్క్ యూజ్ అవుతుంటే ల్యాక్ క్యానం ఇచ్చి డ్రైఅప్ చేస్తారు. ఇక్కడ ఆ సిమ్టమ్స్ ఏం రాయలేదు. మరి ల్యాక్ క్యానం ఎందుకు ఇచ్చారనేటువంటిది నాకు అర్థం కావట్లేదు. వాస్తవ బేబీ చనిపోయి 8 years అయింది కాబట్టి ఆ లాక్టియల్ ఫ్లూయిడ్స్ ఇంకా ఉండే అవకాశం లేదు కదా. 8 years అవకాశం లేదు. ల్యాక్ క్యానంలో ఈ పిల్లల గురించి ఆలోచించడం అవి నేను కెంట్ మెడికల్ చూశాను, డిక్షనరీ ఆఫ్ మెడికల్ చూశాను. నాకు ఎక్కడ దొరకలే ల్యాక్ క్యానం ఎందుకు ఇచ్చారనేది. అందువల్ల నేను ఐ కుడ్ నాట్ గెస్. వాసుదేవ నాకు అర్థం కాలేదండి ఎందువల్ల ఇచ్చారనేది. వాసుదేవ స్టాఫ్ సాగ్రియా కనిపిస్తున్నా కానీ ఈ లెక్కనే అంత కనిపిస్తలేదు కదండి. అవునవును. శ్రీదేవి గారు వాస్తవ శ్రీలత గారు వాస్తవ ఈ లాక్టేనేమో అక్యూట్ హెడేక్ లో ఏమైనా ఇచ్చారేమో అని అనుకోవడమే తప్పితే అది క్లారిటీ లేదు. అది కెంట్ లో క్రానిక్ సాడ్నెస్ ఎవ్రీథింగ్ సో డార్క్ ఇరిటబుల్ అని ఒక పాయింట్ లాక్యాన్ గురించి ఇచ్చారండి. అది బహుశా ఉండొచ్చు. వాస్తవ శీతల్ రెడ్డి గారు వాస్తవ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా నిత్యం లోకా సమస్తా భవంతు. లోకా ఓం శాంతి. వాసుదేవ.